గురుగారు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లల బెడ్రూమ్ ఇంట్లో ఏ వైపుకి ఉంటే మంచిది? పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి ఏ బెడ్రూమ్ మంచిది అనే విషయం చెప్పే ముందు ఇంకా 2 విషయాలు చెప్తాను. మనకి ఫ్యాక్టరీస్‌లో అక్కడ కొన్ని ఫినిష్డ్ గూడ్స్ ఇవన్నీ పెట్టేసి వాటిని అమ్ముడు పోవాలంటే అక్కడి నుంచి ఫినిష్డ్ గూడ్స్ పోతే మళ్ళీ పెడుతూ ఉంటారు. అయితే కొన్ని ఫ్యాక్టరీస్‌లో ఈ ఫినిష్డ్ గూడ్స్ ఎంతకు పోవు, పేరుకుపోతూ ఉంటాయి. అటువంటి చోట ఈ ఫినిష్డ్ గూడ్స్ అంటే అది వ్యాపారంలో నష్టం వాళ్ళకి. అయితే ఈ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఏమిటి? ఒక ఇండస్ట్రీ అయితే మెటల్తో చేసిన ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు. ఒక గ్లాస్ ఫ్యాక్టరీలో ఫినిష్డ్ గూడ్స్ గ్లాసుకు సంబంధించిన విషయాలు. ఒక మిఠాయి షాప్లో ఫినిష్డ్ గూడ్స్ అంటే స్వీట్స్ తయారు చేసి పెట్టుకుంటాడు. అవన్నీ పోతూ ఉండాలి కదా. అవి పోతే మళ్ళీ ఆ కొన్న వాళ్ళు డబ్బులు ఇస్తే మళ్ళీ వ్యాపారం చేసి మళ్ళీ లాభాలు రిపీట్గా వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇవి కదలకపోతే ఇంకా వ్యాపారం ఆగిపోయినట్టే. అయితే ఇటువంటి సందర్భాలలో ఎన్నో ఇండస్ట్రీస్లో అక్కడ ఇక్కడ ఈ ఫినిష్డ్ గూడ్స్ అన్నింటిని తీసుకెళ్ళి వాయవ్య భాగంలో, వాయవ్యం ఎప్పుడు చంచలం, అది ఎప్పుడు స్థిరంగా ఉండదు. అక్కడ ఉండేవన్నీ కూడా ఎప్పుడు చంచలంగా ఉంటాయి, అంటే కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ఫినిష్డ్ గూడ్స్ని అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా మూవ్ అయిపోవటం, మళ్ళీ కొత్త ప్రొడక్షన్ రావటం, ఇట్లా జరుగుతూ వచ్చేది. అది కరెక్ట్ కూడా. అలాగే మనము ఇంట్లో మన పిల్లల్ని ఫినిష్డ్ గూడ్స్లో మనం కంపేర్ చేయలేము. కానీ ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళి కావాల్సి ఉంది. నైరుతి అంటే స్థిరత్వానికి, నైరుతి బెడ్రూమ్ ఎప్పుడు ఆడపిల్లలకి ఇవ్వకూడదు. దక్షిణము అజమాయిషి ప్లస్ స్థిరత్వం, ఇవి 2 ఉంటాయి. దక్షిణము నైరుతిగా ఆల్మోస్ట్ ఒకటే రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ పశ్చిమము కొంత పర్వాలేదు. అంటే ఒకే ఇంట్లో మనం బెడ్రూమ్స్ వాస్తు ప్రకారం కట్టుకునే దిక్కులు ఏంటి అంటే నైరుతి, పడమర, దక్షిణము, వాయవ్యము. వాయవ్యము మగపిల్లలకి బెడ్రూమ్స్గా ఇవ్వచ్చు. ఆడపిల్లలకి వాయవ్యము బెడ్రూమ్గా ఇవ్వటంలో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, ఒక ఇంట్లో ఉన్నారు, వాళ్ళు దక్షిణం గదిలో బెడ్రూమ్గా ఇచ్చేసారనుకోండి, ఈ పెళ్ళిళ్ళు వీటికి సంబంధించి సమస్య వస్తుంది. ఆ అమ్మాయి అక్కడ స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువ. కానీ మన హిందూ సంప్రదాయంలో ఏంటి, ఒక ఏజ్కి వచ్చాక అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించడము మన సంప్రదాయం. అమ్మాయి మనతో ఉండిపోవాలని మనం అనుకోము. అటువంటప్పుడు ఈ అమ్మాయి సంబంధం కుదిరి బయటికి పోవాలి అనుకుంటే ఈ అమ్మాయికి వాయవ్యం వైపు మూలకి ఉండేటువంటి బెడ్రూమ్ని ఇవ్వాలి. వాయవ్య బెడ్రూమ్ని ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు, అంటే పెళ్ళికి ఎదిగిన అమ్మాయికి వచ్చే పెళ్లి సంబంధాలు ఇవి కొంచెం తొందరగా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది పాజిటివ్, నాట్ నెగటివ్. అదే ఆగ్నేయం వైపు బెడ్రూము అమ్మాయికి బెడ్రూమ్గా ఇచ్చామనుకోండి, అది టెన్షన్స్ ఉంటాయి అమ్మాయికి చాలా. ఏదో విధంగా పెళ్ళో ఏదో చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నంత టెన్షన్ ఉంటుంది. ఏదో ఒక సంబంధం కుదురుతుంది, చేసుకొని వెళ్ళిపోతున్న తర్వాత బాధలు పడుతుంది. ఆగ్నేయం బెడ్రూమ్ ఎప్పుడు పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకి ఇవ్వద్దు. అది నెగిటివ్, పెళ్ళి అవుతుంది కానీ నెగిటివ్. వాయవ్యం బెడ్రూమ్ ఇవ్వాలి, ఇది పెళ్ళి అవుతుంది బట్ పాజిటివ్. సో పెళ్ళి కాకుండా ఉన్నారు మన ఇంట్లో చాలా కాలం నుంచి అమ్మాయిలు, పెళ్ళి సమస్య అయిపోయింది, ఎట్లా ఏమిటి అని ఆలోచించేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో అమ్మాయికి వాయవ్యంలో ఉన్న బెడ్రూమ్గా ఇవ్వండి. మీ సమస్య ఒక కొలిక్కి వస్తుంది, సమస్య తీరే అవకాశాలు ఎక్కువ.